వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణం గూడూరు. గూడూరుకి కేవలం కిలోమీటర్ దూరంలో హైవే వ్యూలో ఇప్పుడు కొత్తగా ఒక సరికొత్త వెంచర్ వేశారు. శ్రీ సత్యంజీ వారి హైవే డ్రీమ్ హౌసెస్ వెంచర్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏ విధంగా నడుస్తుంది, అందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ముఖ్యంగా ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ ఎందుకు ప్లాట్ కొనుక్కోవాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. రండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. షాపింగ్ మాల్స్ లో, బట్టల దుకాణాల్లో, అలాగే బంగారు షాపుల్లో కూడా రకరకాల ఆఫర్స్ ని పెడుతుంటారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అలాంటి ఆఫర్స్ వచ్చేసాయి. అందులోనూ ప్లాట్ కొంటేనే కాదండి, ప్లాట్ చూడడానికి వచ్చినా కూడా మీకు గిఫ్ట్ రెడీగా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరుకు సమీపంలో ఉన్న శ్రీ సత్యంజీ వారి హైవే డ్రీమ్ హౌసెస్ వెంచర్ లో, అంటే మీరు కుటుంబంగా వచ్చి ఈ ప్లాట్ ని చూస్తే మీకు నేరుగా మంచి వర్తి వాల్యూ ఉన్న పట్టు చీరని ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తారు. అసలు ఇలాంటి స్కీమ్ ఎందుకు పెట్టారు ఏంటో నేరుగా వెంచర్ అధినేత శ్రీ సత్యంజీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. ఏంటి సార్, ఫ్యామిలీతో పాటు వస్తే పట్టు చీర గిఫ్ట్ గా ఇస్తున్నారంట, ఏంటి కారణం ఏంటి? కారణం ఏంటంటే గత 15 నెలల నుంచి మాకు వచ్చే ప్రతి వెంచర్లో కూడా ఒక సరికొత్త ఆలోచనతోటి ముందుకెళ్తున్నాము. అదేంటంటే ఫస్ట్ ఎవరన్నా ఫ్లాట్ చూసేదానికి జెంట్స్ వస్తారు, వాళ్ళు చూసి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీతో వచ్చి నిర్ణయం తీసుకుంటానంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు బిజీ లైఫ్లో ఒక 15 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు కూడా పట్టచ్చు. ఆ 2 నెలల లోపు వాళ్ళు వచ్చిన రోజు ఉన్న ఫ్లాట్కి ఆ 2 నెలల్లో ఆటోమేటిక్గా అది అయిపోతుంది. అదే అయిపోయింది కదా అంటారు. ఎవరు ముందు వాళ్ళకి ఇచ్చేస్తాను మేము చెప్తాం. దానికోసంగా ఒక ఫ్యామిలీ తోటి వచ్చిన వాళ్ళకి మా సైట్ విజిట్ చేస్తే వాళ్ళకి స్పాట్లో ఒక పట్టు చీర గిఫ్ట్ ఇవ్వడం అలవాటు చేశాము. ఈ వెంచర్లో కూడా రేపు 18వ తారీఖు నుంచి నెలకి 99 మంది మాత్రమే. మొదట ఈ నెలలో ఎవరు 99 మంది, ఒక రోజులో 99 మందిని ఇస్తాం. ఈ 30 రోజుల్లో 99 మంది వచ్చినా కూడా వాళ్ళకి పట్టు చీర గిఫ్ట్ ఇస్తాం. ఫ్లాట్ కొన్నిన వరకే ఇస్తారా, లేదంటే కేవలం విజిట్ చేసిన వారికి? విజిట్ చేసి వాళ్ళు కేవలం ఒక కామెంట్ చెప్తే చాలు. మాకు లేఅవుట్ వాళ్ళకి మనసుకు ఉన్న వాస్తవాలు చెప్తే చాలు. మాకేమి ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనస్ఫూర్తిగా లేఅవుట్ బాగుంది అంటే బాగుంది, లేదు బాగాలేదన్నా చెప్పినా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల మీకు నష్టం కదా. వచ్చి ఇప్పుడు 100 మంది వస్తారు, ఈ 100 మంది పట్టు చీరలు తీసుకెళ్తారు, వాళ్ళకి ₹1000 పట్టు చీరలు ఇస్తారు, ఎవరు కొనుక్కోరు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి చూద్దాం అనుకున్న వాళ్ళు, దానివల్ల మీకు నష్టం కదా. ఇది ఒక పబ్లిసిటీలో ఒక భాగం. రియల్ ఎస్టేట్ లో ఒక పబ్లిసిటీ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తూ ఉంటాము, ఎంతో ఖర్చు పెడతా ఉంటాము. ఆ ఖర్చులో పబ్లిసిటీలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఉపయోగిస్తారు, మేము అదే స్టైల్ అంతే. కానీ ఇక్కడ 100 మంది వస్తే ఖచ్చితంగా 100లో 20 మంది గ్యారంటీగా కొంటారు. దానిలో 1% కూడా డౌట్ లేదు. వెళ్ళరంటారు. ఎందుకంటే లొకేషన్ అటువంటిది. ఆ లొకేషన్ ఒకవేళ వాళ్ళు కొనకపోయినా ఒక మనసాక్షి అనేది ఉంటుంది కదా, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులకు చెప్పచ్చు, అట్లే ఇంకెవరికైనా చెప్తారు. చెప్పిన తర్వాత కూడా మాకు అది తెలియని కూడా పబ్లిసిటీ వచ్చేస్తుంది. కానీ మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు సత్యంజీ గారు. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. మిగతా వాళ్ళందరూ అలా కాదండి, మేము మహిళలను వాళ్ళకి మంచిగా మా కంపెనీ తరఫున మేము ఒక గిఫ్ట్ గా ఇస్తున్నాము, దీన్ని ఎక్కడ కూడా కమర్షియల్ గా ఆలోచించట్లేదు, మార్కెటింగ్ ఆలోచించట్లేదు, ఇలా రకరకాలు చెప్తారు. కానీ మీరు చాలా స్ట్రైట్ గా చెప్తున్నారు, ఇది ఒక పబ్లిసిటీ. అది నేను చెప్పకపోయినా అందరూ వాస్తవం అనుకుంటారు కదా, అంతేనంటారా? నేను చెప్పకపోయినా కూడా వచ్చిన తర్వాత వాళ్ళు నచ్చితే కొంటారని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పెడతారు. కొనకపోయినా కూడా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాము, ఆనందంగానే ఇస్తాం. అలాగే మేము ఫంక్షన్ పెట్టేసి ఫంక్షన్కి వచ్చిన మహిళలందరికీ కూడా, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరికీ కూడా శారీస్ ఇస్తా ఉన్నాం. వాళ్ళు కొంటారా కొంటారని మేమేం ఆలోచించాం. ఎందుకంటే మనకి ఆడపడుచులు అనేది మనకి సంస్కృతిలో, మన తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయం భాగంగా ఆడవాళ్ళని గౌరవించనేది మొదటి నుంచి ఒక అలవాటు. దాంట్లో భాగంగా నేను పెట్టే ఖర్చులు అదొక ఖర్చు అనుకోవడమే. అలాగే మా సైట్ లో ఫ్లాట్ కొన్న వాళ్ళందరికీ కూడా ఈ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజ పెట్టేసి, ఆ పూజలో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి సామాను మేమే ఇస్తాము. వాళ్ళకి మళ్ళీ సత్యనారాయణ వ్రతం అంటారు, అన్నవరంలో జరుగుతుంది కదా, అన్నవరంలో జరిగే శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి పూజలు కూడా పెడతాం. మా దగ్గర ఫ్లాట్లు కొన్న వాళ్ళకి, మాటీ మిత్రులకి, వాళ్ళందరికీ ఇదంతా ఒక షేప్ వచ్చిన తర్వాత మేము చెప్పిన కమిట్మెంట్ చేసామా లేదా అని వాళ్ళు వచ్చి పూజలో కూర్చుకొని
ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళందరికి కూడా ఒక వైబ్రేషన్ వచ్చే విధంగా దాన్ని గత 20 సంవత్సరాల నుంచి మా వెంచర్లలో పెడుతూనే ఉన్నాం. ఈ వెంచర్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఇక్కడ వెంచర్ లో ప్లాట్ కొంటే ఫ్యూచర్ లో ఎలాంటి ఉపయోగాలు, అంటే ఎలా ఇది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? దీంట్లో రెడీగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి అద్భుతమైన లొకేషన్, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా నివాస యోగ్యం వెంచర్ కాబట్టి హైవేకి దగ్గర ఉంది కాబట్టి 24 గంటల ట్రాన్స్పోర్టు, అలాగే ఇక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని ఒక లేఅవుట్ లో ఎన్ని ఇవ్వాలో అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా అద్భుతమైన రిటర్న్స్ వస్తుంది. లాంగ్ రన్ లో ఉంచుకున్నా వాళ్ళకి ఆదాయం వస్తుంది, షార్ట్ పీరియడ్ అమ్ముకున్నా కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే విధంగా కొంతమంది స్టార్స్ కూడా తీసుకొస్తున్నారు, కొంతమంది యాక్టర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళతో ఫోటో దిగే ఛాన్స్, వాళ్ళతో సెల్ఫీ దిగే ఛాన్స్ కూడా ఉందని పబ్లిసిటీ ఇస్తున్నారు. ఏంటి అది ఒక డీటెయిల్ చెప్తారా? మా కస్టమర్లకి, మా మారిటీ మిత్రులకి, శ్రేయభిలాషుల వాళ్ళందరూ కూడా నేను చాలా ఈవెంట్లు చేశాను. గతంలో ఈవెంట్లు అయ్యే మూమెంట్ లో నా దగ్గరకు వచ్చేసి వాళ్ళతోటి ఒక ఫోటో తీయచ్చు, వీళ్ళ ఫోటో తీయచ్చు అంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత జనాలందరూ గుంపులు వాళ్ళ పైన పడిపోతారు. ఆలోచించాను నేను, మరి ఎంత క్రేజ్ ఉందా వీళ్ళకి, ఎంత మనసులో అభిమానం ఉందా, ఒక జబర్దస్త్ టీం అయితేనేమి, డాన్సర్స్ అయితేనేమి, టీవీ సీరియల్ అయితేనేమి, హీరోయిన్స్ తోటి ఫోటో కోసం ఇంత ఆరాటపడుతున్నారే అనే ఆలోచనతో ఇది మనం సైట్ లో మన కస్టమర్లకి, మారిటీ మిత్రులకి, శ్రేయభిలాషులకి ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టిన రోజు వాళ్ళందరికీ ఒక ఫోటో తీస్తే వాళ్ళ డ్రీమ్, వాళ్ళ కళ నెరవేరుతుందనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని ఒక 1.5 year నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీ దగ్గర ప్లాట్ కొన్న వారికే ఈ అవకాశం ఉంటుందా, లేదంటే విజిట్ చేసిన వాళ్ళు? విజిట్ చేసిన ఎవరు వచ్చినా, ఫ్యామిలీతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఫోటో ఛాన్స్ ఇస్తాం. ఓకే. అదే విధంగా ఇక్కడ ప్రైస్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి ఒకసారి వ్యూవర్స్ చెప్పగలరా? ఇక్కడ అంకణం వచ్చేసి ఈస్ట్ ఫేస్ 1,44,000, వెస్ట్ ఫేసెస్ 135, గజం వచ్చేసి 18,000, స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2,000 రూపాయలు. ఎన్ని అంకణాలు ఉంటుంది మొత్తం? మినిమం 25 అంకణాలు. 25 అంకణాలు ఉంటుంది. మొత్తం ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేస్తారు? 25 ఎకరాలు, సుమారు 300 చిల్లర ప్లాట్లు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎన్ని వెంచర్లు వేశారు, ఎన్ని ఎకరాల్లో, అంటే 23 ఏళ్ల చరిత్రలో? సుమారు ఇప్పుడు 500 ఎకరాల పైన వేసాము. డిఫరెంట్ చెన్నై పెద్ద అన్ని కలిపి ఒక 25 వెంచర్ల పైన వేసాము. ఇక్కడే నేను ప్లాట్ కొనాలి అన్నదానికి మెయిన్ రీజన్స్ చెప్పగలరా? నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీకే అర్థమైపోతుంది. హైవేలో అక్కడ ఆటోలో పోయారు, సైట్లో దిగారు, ఇక్కడ బోర్ వేసుకుంటే మంచి వాటర్ పడుతుంది, మేము ఇచ్చే రోడ్లు చూస్తున్నారు. ఈ ఓన్లీ గ్రావెల్ రోడ్లోనే ఇంత చక్కగా చేస్తున్నారే. ప్రతి వచ్చిన ఇక్కడ 10 మంది కస్టమర్లు వచ్చారంటే 10 మంది 10 మార్కులు వేసినప్పుడు అంతకంటే మాకేం కావాలా? మేము ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా వాకింగ్ చేసుకునేదానికి NS16 హైవే రోడ్లు ఏ విధంగా వేస్తాం, బీటీ రోడ్లు ఆ విధంగా బీటీ రోడ్లు వేస్తున్నాము, డ్రైనేజ్ కాలువలు కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. ప్రతి ఫ్లాట్కి ఆక్సిజన్ కోసం 4 మొక్కలు వేస్తున్నాము. ఆ మొక్కలు కూడా ప్రతి సీజన్లో ఫ్రూట్స్ కాసే విధంగా అన్ని మామిడి మొక్కలు, జామ మొక్కలు, సపోటాస్, సీతాఫలాలు అన్ని పళ్ళ రకాలు వేస్తున్నాము. అలాగే పార్కుని డెవలప్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్ కోసంగా. అలాగే మన ఎవరైనా కూడా ఒక చిన్న ఫంక్షన్ వచ్చిన వాళ్ళంటే కానీ ఈరోజు ఇప్పుడు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద కోటీశ్వరుల దాకా భయంకరమైన ప్రెస్టేషన్లో ఉంటున్నారు. ఆ ప్రెస్టేషన్ తీర్చేదానికి ఈ మధ్యన నేను ఒక మెడిటేషన్లో జాయిన్ అయ్యాను. బ్రహ్మర్షి పత్రిజీ గారు మెడిటేషన్, పిరమిడ్ ధ్యానం అంటారు దాన్ని. ఆ పిరమిడ్లో కూర్చొని ఒక 1/2 hour మనం ధ్యానం చేసామంటే అద్భుతమైన ఎనర్జీ, ఆ ఎనర్జీని నేను అనుభవిస్తున్నాను. అటువంటి పిరమిడ్లు కూడా ఇక్కడ కట్టిస్తాము. పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రశాంతత డబ్బు ఇస్తే రాదు, ఆ ప్రశాంతతను మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా ఈ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇల్లు అనేది చాలా ఇంటికి రాగానే ఎవరైనా కూడా ఎన్ని రకాల వ్యాపారాలు ఉద్యోగాలు చేసినా కూడా ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఆ ఇల్లు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్లేస్ లో ఉండాలని కోరుకుంటారు. అందుకోసమే ఇలాంటి వెంచర్ మీరు రెడీ చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాము. ఎవరన్నా లోపలికి రావాలన్నా కూడా ఎంట్రన్స్ లో వాచ్మెన్ ఉంటాడు, మంచి గేటెడ్ కమ్యూనిటీ. వేరే వాళ్ళు అవుటర్స్ రావాలన్నా కూడా ఆలోచిస్తారు. మనకు దగ్గరలో సెక్యూరిటీకి చిల్లకూరు పోలీస్ స్టేషన్ ఉంది. ఓకే, కరెక్ట్ గా 5 నిమిషాల్లో మనం ఆర్టీసీ బస్ స్టాండ్ గడికి వెళ్ళిపోవచ్చు. గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్. ఎందుకంటే ఫెసిలిటీస్ ప్లేసెస్ చెప్పగలరా? కానీ ఇటువంటి ల్యాండ్ చిక్కాలంటే ఒక అదృష్టం అనేది ఉండాలి. మాకైనా సరే, కొనే వాళ్ళకైనా సరే ఆ అదృష్టం మాకు వచ్చింది. మా దగ్గర కొన్ని కస్టమర్లకు కూడా ఆటోమేటిక్ గా అది వస్తుంది. అలాగే కొన్ని ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ, లేదంటే స్పాట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ప్రైసెస్ తగ్గించడం కానీ అలా ఏమైనా ఉంటుందా? ఈ స్టేజ్లో వచ్చినప్పుడు కొద్దిగా రీజనబుల్ గా రేటు కొద్దిగా కన్సెషన్ ఇస్తాము. అలాగే 3 years కి
రొటేషన్ పద్ధతిలో రెట్టింపు ఆస్తి ఒక స్కీమ్ పెట్టాము. అలాగే 24% వడ్డీ గ్యారంటీ ఒక స్కీమ్ పెట్టున్నాము. అలాగే కస్టమర్ కి కొంతమందికి బ్యాంక్ లోన్స్ రావు, ట్రాక్ రికార్డు బాగానే ఉంటుంది, అంటే వ్యాపారాలు బాగానే ఉంటాయి కానీ వాళ్ళు మెయింటైన్ చేయరు. వాళ్ళందరూ కూడా 50% డబ్బులు కడితే వాళ్ళ పేరుతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. డాక్యుమెంట్ మా దగ్గర ఉంచుకొని వాళ్ళకి 12 నెలలు, 18 నెలలు, 24 నెలలు వాయిదా పద్ధతిలో వాళ్ళకి ఎసులుబాటుకి ఇస్తున్నాము. ఎందుకంటే ఎంతో మందికి మంత్లీ వచ్చే అవకాశాలు చాలా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక పద్ధతిని మేము చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సత్యంజీ గారు, ఆయన ఏ వెంచర్ వేసినా కూడా ముఖ్యంగా కస్టమర్స్ సంబంధించి కూడా ఆయన ఎక్కువగా ఆలోచిస్తారు. కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలంటూ కూడా ఆయన రకరకాల స్కీమ్స్ కూడా తీసుకొస్తున్నారు. అందులో ఈ పట్టు చీరల స్కీమ్స్ కావచ్చు, లేదంటే సత్యనారాయణ వ్రతాన్ని సామూహికంగా నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా వచ్చేటువంటి యాక్టర్స్, స్టార్స్, అలాగే డాన్సర్స్ వీళ్ళందరితో కూడా సెల్ఫీ ఫోటోస్ ను కూడా తీసుకునేటువంటి వెసులుబాటుని సత్యంజీ గారు అందిస్తున్నారు. సో ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే గూడూరుకి సమీపంలో ఉన్న శ్రీ సత్యంజీ వారి హైవే డ్రీమ్ హౌసెస్ లో ఉన్న వెంచర్ ని విజిట్ చేయండి. నచ్చితే ఫ్లాట్ కొనేయండి. థ్యాంక్ యూ సో మచ్.